హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే రొటీన్ అనమాట. ఎలా పూజ చేసుకున్నాను అండ్ ఏం చేసుకున్నాను వంటలు అనేది చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంకా అక్కడ నుంచి వచ్చి అమ్మ దగ్గర నుంచి వచ్చేసే లోపు ఇంకా మార్నింగ్ నైట్ అక్కడే పనుకుంటాం మేమైతే మా ఇంటి దగ్గర. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే అన్ని గిన్నెలు అవన్నీ నెక్స్ట్ చూసారు కదా లాస్ట్ వీడియోలో గిన్నెలు తోముకున్నానని, ఇంకా అవన్నీ టబ్లో పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా టబ్లో పెట్టేసి ఇంక ఇంట్లో పెట్టేసేసుకొని నెక్స్ట్ డే చదువుకోవచ్చాను. మార్నింగ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత అయితే ఒకదాని తర్వాత ఒకటి చదివేసుకుంటున్నాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే మన ఛానల్లో కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి గాయ్స్. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేయాలన్నమాట. అదైతే ఇంకా ఇడ్లీ పాత్ర అయితే అన్నీ చదివేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలనుకుంటున్నాను, చూపిస్తాను, చూసేయండి. ఒకరోజు అయితే చూసి మంచి క్లీన్ చేసేసుకోవాలి. సరుకులన్నీ కొనుక్కొచ్చేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉంది మొత్తం మరకలు పడిపోయినాయి గాయస్. నేను చూపించేస్తాను, చూసేయండి. నెక్స్ట్ మొత్తం మరకలు పడిపోయి నల్లగా అయిపోయింది ఫ్రిడ్జ్. అర్థం కావట్లేదు, కూలింగ్ వల్ల ఏమో అనిపిస్తుంది. బట్ ఏం వాడలేము మేము అసలు ఫ్రిడ్జ్లో ఒక్కటి కూడా ఏం పెట్టలే. ఇంకా వాటర్ బాటిల్స్ ఇవ్వాలే స్టార్ట్ చేసాము ఫ్రైడే నుంచి అని స్టార్ట్ చేసాము. బట్ ఏం చేస్తాం, అలా అయిపోతుంది, ఫ్రిడ్జ్ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలు సర్దేసుకోవటం అయిపోయాక అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని తుడిచేసేసుకొని కుక్ అయితే తయారు చేసేద్దామని కొంచెం స్టవ్ మీద కొంచెం గిన్నె అయితే వేడి కానిచ్చి కొన్ని నీళ్ళు అయితే పోసేసి కడిగేసి మళ్ళీ బయట పోసి మళ్ళీ నీళ్ళు పోసేసి ముగ్గు అయితే కలిపేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో పోసాను మా అమ్మ, ఇంకా అది కలపాతి కావట్లేదని గ్లాస్లో పోసేసి మళ్ళీ కలిపేసేసుకొని ఉగ్గు అయితే చేసేస్తున్నాను బాబుకి. నెక్స్ట్ అయితే ఇంకా అలా చాలా ఉందన్నమాట. ఇక్కడైతే ఫోన్ పడిపోయిందనమాట. మా అబ్బాయి అయితే ట్రైపాడ్ 2 ఎరగొట్టాడు కాదు, చిన్నవి 150 రూపీస్ అవి ఉంటాయి కదా, అవి అయితే ఎరగొట్టేశాడు. ఇది రెండోది. ఇంకా అవి ఎందుకులే అని చెప్పేసి ఇంకా 10 డేస్లో వస్తుంది. పెద్దదైతే 600 పెట్టి కొనుక్కుంటున్నాను, పెద్దదే కొనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా నిన్నటిదైతే పిండి ఉంది కాబట్టి దోశల పిండి బాబుకు ఒక్కడికి వేసేసి ఉగ్గు అయితే పెట్టేసేద్దామని. ఉగ్గు ఇంకా తినలేదు ఇంకా దోశ అయితే నేనే తినేసాను. ఒకటైతే వేసేసిన తర్వాత తనకైతే దోశ వేసేసిన తర్వాత ఇంకా అక్కడైతే ఉగ్గు అయిపోయింది ప్రిపరేషన్. నెక్స్ట్ అయితే బియ్యం కడిగేసి ఇంకా అన్నం పొయ్యి మీద అయితే పెట్టాను. నెక్స్ట్ అయితే కొట్టుకెళ్ళేసి ఇంకా అన్నం అంతలో కుక్ చేస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ అయితే అన్నం ఉడికేసేలోపు ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఒక్కొక్కటి అయితే అన్ని చివర్లు ఉంటాయి కదా అవన్నీ అయితే కట్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అయితే ఇంకా నేనైతే ప్లేట్లో అయితే వేసేసుకొని ఇంకా అయితే కట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి గాయస్, ప్లీజ్. అండ్ ఇంకేంటి సంగతులు, ఎక్కడి నుంచి చూస్తున్నారని కామెంట్ చేయండి. వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. నెక్స్ట్ అయితే ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇలా అయితే ఇంకా ఏం కర్రీ అంటే దొండకాయ టొమాటో చేసుకుంటున్నాను అనమాట. చూసేయండి ఎలా చేసుకుంటాను ఏంటని. అండ్ ఊరికే నాకు ఏమన్నా మాట్లాడదాం అంటే నెక్స్ట్ ఎండ్ ఈ రెండు తప్ప ఏమీ రావట్లేదు గాయస్. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో కొంచెం నేను తడబడుతూ ఉంటే, ఫస్ట్ స్టార్టింగ్లో కదా నేను తడబడుతున్నాను అనమాట. నాకు తెలియట్లేదు ఎందుకు తడబడుతున్నాను ఏంటనేసి, భయపడుతున్నాను కొంచెం. స్టార్టింగ్లో వస్తుంది ఎలా మాట్లాడాలి ఏంటని భయం వేస్తుంది అనమాట నాకైతే. అలా ఒక 10 మినిట్స్ అయితే కోసాను గైస్, అరకిలోనే. ఇంకా అయితే కట్ చేసేసుకొని అయితే ఇంకా నెక్స్ట్ అయితే కూర అయితే పొయ్యి మీద వేసుకుంటున్నాను. పొయ్యి మీద వేసేసుకొని కలిపేసుకొని కొంచెం అయితే 2 టేబుల్ స్పూన్ కొంచెం చిన్నగా కాబట్టి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇంకా పిల్లవాడికి అయితే నీళ్ళు పెట్టేశాను. పక్కనైతే కడిగేసిన దాంట్లో ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయిగా అవన్నీ వేసేసుకొని రుద్దేసుకుందాం తర్వాత అని చెప్పేసి ఇంకా అంతలో చేసుకున్న తర్వాత ఇంకా అయితే కాడ మరీ గలీజ్గా ఉందేసి చెప్పేసి ఇంకా సర్ఫ్ కూడా అయిపోయింది. సర్ఫ్ డబ్బా కడిగేసి ఇంకా అక్కడ గోడ మీద బోర్లు చేసి నెక్స్ట్ అయితే మళ్ళీ అంతా కడుకొచ్చుకుంటున్నాను అన్నట్టు చూసేయండి. ఇంకా బకెట్లో తడేసేసి ఇంకా కాబట్టి రుద్దేసేసుకొని మళ్ళీ దాంతో కడిగేసేసి ఇంకా అలా చేసుకుంటాను అనమాట నేను పని. ఇంకా మా వారైతే వచ్చేసి బాబుని అడిగారు అనమాట. మావయ్య వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చేసి వచ్చాను. ఇంక నెక్స్ట్ అయితే అమ్మ వస్తే అమ్మ తీసేసుకుందంట అబ్బాయిని డ్యూటీ నుంచి వచ్చేస్తే అమ్మ.
నేను అక్కడైతే ఇంకా కడిగేయటం అయిపోయిన తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. ఏంటి అంత ఫాస్ట్గా ఉతికేస్తుంది అనుకోవచ్చు మీరు. నేను అంత ఫాస్ట్ మోషన్లో పెట్టాను అనమాట. ఇదే ఒక 20 minutes ఉంది గాయస్, బట్టలు ఉతకడమే 20 minutes ఉంది లాంగ్ వీడియో. ఇంకా ఫాస్ట్ మోషన్లో పెట్టేసేసి ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా బట్టలు ఉతుకుతుంటే ఆ కొప్పు కూడా ఊడిపోయింది గాయస్. మళ్ళీ కొప్పు అయితే తీసేసి మళ్ళీ గట్టి ముడేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అంత ఫాస్ట్ మోషన్లో పెట్టేశాను అనమాట నేనైతే. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, ఏదైనా మాట్లాడదామంటే ఎండ అయితే పక్కా వస్తుంది గాయస్. నాకైతే అలా అలవాటైపోయింది. ఏది మాట్లాడదామన్నా ఇంకా మొన్న లాస్ట్ వీడియోలో కూడా చూసి ఉండొచ్చు మీరు. నెక్స్ట్ ఎండ్ తర్వాత అవే వచ్చేస్తున్నాయి. ఈ 2 మాటలు తప్ప ఏమీ సడన్గా రావట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ట్యాప్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకైతే బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. చూసేయండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాను. ఏంటంటే కూర పసుపు వేసేసి కూరలో అయితే కూర మాడుతున్నట్టు స్మెల్ వచ్చింది. ఇంకా కూర అయితే చూసేసుకుంటున్నాను. ఇంకా పసుపు అయితే వేసేసుకొని నెక్స్ట్ అయితే బట్టలు ఉతికేసుకుంటున్నాను. ఇంకా పిల్లోడి కూడా ఉతికేసాను. చూసేయండి. ప్లీజ్ గాయ్స్, ఇప్పుడు ఈవినింగ్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత లైవ్ అయితే 12:30కి ఉంటుంది గాయస్. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12:30కి అయితే లైవ్ ఉంటుంది. చూసేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే కూర అయితే మగ్గేసింది, కారం కూడా వేసేసాను. చూసేయండి ఎలా వచ్చేసింది ఏంటని. టొమాటోస్ కాబట్టి అలా ఉంది. ఫ్రై అయితే మంచిగా ఉంటుంది, బట్ సూపర్ కుదిరింది గాయస్ కూర. నేనైతే ఆనియన్స్ అసలు పచ్చిమిర్చి అయితే దొండకాయ కూరలు అయితే అస్సలుకి వేయాలనిపిస్తేనే వేస్తాను తప్ప అస్సలుకి వేయను. ఇంకా ఇక్కడైతే బాబుకి కూడా నీళ్ళు కాయినాయి. బట్ నేను ఏం చేశానంటే నెక్స్ట్ అయితే ఇల్లు అయితే తుడుచుకున్నాను. నాకు తెలియదు కదా, నేను పెట్టేసి ఇంకా అక్కడ పెట్టేశాను నీళ్ళు అయితే నేను పెట్టుకున్నాను. అమ్మ అయితే అంతలోకి పోసి తీసుకొచ్చేసింది. ఇంకా బాబుని తీసుకో అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇంక ఇల్లు తుడిచాక ఇంకేం చేస్తాం. నేనైతే పోసేసుకొని తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంట్లో. పొగ వల్ల బ్లాక్ వచ్చేసింది అనమాట మొత్తం పైన. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ అయితే ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను గాయస్. హాయ్ 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 అని చెప్పేసి నెక్స్ట్ అయితే బాగా చెప్పేసాను. ఇదైతే నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా, అదే ఈవినింగ్ అనమాట. ఇదైతే సన్సెట్ చూడండి ఎలా ఉంది ఏంటని చూపించేస్తాను మీకు. చూసేయండి సన్సెట్ దిగిత్. హాయ్ దీక్షిత్లు. అమ్మమ్మ నువ్వు ఫోటో దిగుతారా ఇప్పుడు? దీక్షిత్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ అయితే డ్యూటీకి వెళ్తుంది. ఇలా అయితే ముద్దు పెట్టేసేసుకొని ఇంకా వాడైతే ఇంక వెళ్ళిపోయాక ఏడుస్తాడు. ఎక్కడికి వెళ్తుంది రోజు మా అమ్మమ్మ అనేసి ఏడుస్తాడనమాట. ఏడ్చేటప్పుడు కొంచెం ఏడుపు ముఖం పెడతాడు. అండ్ నెక్స్ట్ అయితే అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడైతే చూపించేస్తాను. చూసానుగా సన్సెట్ ఎలా ఉంది ఏంటని. ఇంకా కిందకు వచ్చేసి చూపించేసిన తర్వాత మంచిగా చూడలేదు కదా మీరు. ఇప్పుడైతే చూపించేస్తాను, చూసేయండి. మరి అక్కడ ఏంది వెలుగు బ్రైట్నెస్ పెంచితే కనిపించట్లేదు అనేసి ఇంకా బ్రైట్నెస్ అయితే తగ్గించేసి చూపిస్తే ఎలా ఉంది ఏంటి అని చూసేస్తారు కదా. నాకైతే పిచ్చ నచ్చేసింది గాయ సన్సెట్ అయితే. ఇంకా చుట్టూ క్లోజ్నెస్తో మళ్ళీ తిప్పేసి మళ్ళీ చూపించేస్తున్నాను మీకైతే. అండ్ ఇక్కడైతే మాది చెట్టు అనమాట. ఈ పూల చెట్టు నేను తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. ఇదైతే లాస్ట్ టైం మీరు చూసుంటారు. అప్పుడు మనం ఫస్ట్లో వీడియోలో చెప్పినప్పుడు స్టార్టింగ్ వీడియో అయితే మనం చెట్లు అవన్నీ చూపించేసాను కదండి మీకైతే. అప్పుడైతే మునగ చెట్లు అప్పుడైతే వరి చేను అవేమీ లేవు. బట్ ఇప్పుడైతే వచ్చేసాయి, వేసేసారు పొలాలు అవన్నీ వేసి చూసారు కదా. నెక్స్ట్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. టాటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసిద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి.